జర్నలిస్టు రఘు బయటకొస్తే ప్రభుత్వానికి ఇబ్బంది అనుకున్నారో ఏమో మరో కేసులో ఇబ్బంది పెట్టేందుకు రెడీ అయ్యారు. జనవరి 12, 2021న మా ఎమ్మెల్యే మంత్రిని జర్నలిస్టు రఘు తిట్టాడని, మా కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రయత్నించినందున చర్యలు తీసుకోవాలని రఘుపై రమవత్ రవీందర్ నాయక్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఇప్పుడు ఆ కేసులో విచారణకు మఠంపల్లి పోలీసులు శ్రీకారం చుట్టారు. మరో 6 రోజులైతే సదరు వ్యక్తి కేసు పెట్టి 6 నెలలవుతుంది. కేసు పెట్టింది లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది, వెంటనే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారుడు ఆరోపించినట్లుగా ఈ 6 నెలల కాలంలో ఎలాంటి శాంతి భద్రతల సమస్య రాలేదు. కానీ ఇప్పుడు ఆ కేసులో విచారణకు మఠంపల్లి పోలీసులు చర్యలు ఉపక్రమించారు. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్లు ఇప్పుడే రఘుపై ఈ కేసు ఎందుకు తెరపైకి తెచ్చారు? ఇన్ని రోజులు ఎందుకు పట్టించుకోలేదు? మొన్న అరెస్ట్ అయిన కేసులో బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చే దశలోనే ఈ కేసులో ఎందుకు పీటీ వారెంట్ వేశారు? ఆ కేసులో బెయిల్ వచ్చినా ఈ కేసులో జైల్లో ఉంచేందుకేనా? ఈ ప్రశ్నలు ఒక్కసారి గమనిస్తే కుట్ర ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తెర వెనుక ఎవరు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రజల సమస్యలను లేవనెత్తుతున్న జర్నలిస్టు రఘుపై కుట్ర స్పష్టంగా కనబడుతుందని జర్నలిస్టులు మండిపడుతున్నారు. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.